ఒకటి పోతే ఒకటి ఒకటి 50 పెట్టేది పని వచ్చి పొద్దున్నే 2000 పక్క. ఫ్రెండ్స్ ఈరోజు అయితే బేతంచెర్లో కొడుతున్నా. ఎవడైతే ఎత్తినారు తాడు కట్టుకొని తిని ఇంకా బిల్లు తీసుకొని బయలుదేరడమే అనిపిస్తున్నానా. ఓకే, వానమోడం ఫుల్ ఉంది. మొత్తం నీట్గా అయితే కట్టేసిన పట్టదారిలో చూసుకున్నాం. అందులోపల తింటే తిని బయలుదేరితే ఒక్కనే అయిపోతుంది. ఈరోజు పొద్దున ఒక అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో వాళ్ళిద్దరం పొద్దున బ్రేక్ ఫెయిల్ అయింది అనుకోరు పోతున్నా. వాళ్ళు అన్ని కలిపి 1600 1700 మళ్ళీ లేబర్ ఛార్జీలు సరిపోయింది. ఈరోజు పోయేది అంత 600 బాడెక్కు పొద్దున పోయేది. అటుంటది మా బాధ. చూద్దాం, దీంతో పాటు అప్లోడ్ చేస్తా వీడియో దిగుతా. తిని ఇంకా బయలుదేరుతున్నా. దాంట్లో బిల్లులు తీసుకొని బయలుదేరాల. బిల్లులు మర్చిపోయినా. బిల్లులు ఖచ్చితంగా పెట్టుకొని పోవాల్సిందే. ఎందుకంటే సేల్స్ ట్యాక్స్ చెక్ చేస్తున్నారు. మనకు ఎక్కువ శాతం పడేది ఫ్రిడ్జ్లో గోద్రేజ్ కంపెనీవి ఆ డెకరేషన్ సామానే ఎక్కువ శాతం పడేది. అది డెకరేషన్కి ఆర్లగడ్డ పోయినది మొన్న కూడా అప్లోడ్ చేసిన. అది కానీ సరిగ్గా అప్లోడ్ చేయలే, ఒక 2 నిమిషాలే చేసా. అర్థమవుతుంది. నాలుగు కల్లా పోతాను పోలేను. వానమూడం ఫుల్ వస్తుంది. ఇందాక వానమూడం వచ్చినట్టే వచ్చి పాయ మళ్ళీ ఇప్పుడు వస్తుంది. నేను పోయేంత వరకు వాన పడకుంటే చాలు. ఈ రోడ్ని చూపించి నాకే ఆశలకు వస్తుంది. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. తమరాజపల్లి కాడి నుంచే పోవాలి. తమరాజపల్లి కాడి నుంచి పోతే దగ్గర సోమయాలపల్లి అంటే కొద్దిగా ఒక 5-10 కిలోమీటర్లు ఎక్కువ వస్తుందేమో. ఇంత ప్లేస్ లో ముక్కులు మూసుకొని డ్రైవింగ్ చేయాలా. వాసనకు చచ్చిపోతారు. లేకపోతే పక్కనే గబ్బు ఫ్యాక్టరీ. 2 రోజులు గ్యాప్ వచ్చింది అనమాట. వీడియోలు పోస్ట్ చేయాలి, యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేయక 2 రోజులు గ్యాప్ వచ్చిందేమో అనుకుంటున్నా. మంచిగా వస్తూనే ఉంటాయి. వాన అయితే పడేటట్లేదు కానీ నాకు అన్లోడ్ చేసేంత లోపల ఎప్పుడే వాన పడలేదు అనుకున్నా సన్నగా సిగ్గు పడుతుంది. ఈ అన్లోడ్ చేసేంత వరకనే గ్యాప్ ఇస్తే చాలు. నాకు మళ్ళా పట్టగట్టుకుని గాలి ఎదురుగాలి బాధలో ఏంది బాధలు. పొద్దున పక్కన పల్లెకు పడకపోతున్నా. దగ్గర నంద్యాల దాటి ఒక 5 కిలోమీటర్లు పోయినా. బ్రేక్ ఫెయిల్. ఎట్లా స్లో చేసుకోబట్టి సరిపోయింది. అదే స్పీడ్ లో ఉంటే అది కూడా వస్తుంది. వీడియో చూస్తారు. అసలు జిల్లా పెట్టలే. మనం ఇప్పుడు తమరాజపల్లిలో లెఫ్ట్ సిమెంట్ నగర్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ సిమెంట్ నగర్ దాటిపోతే బేతంచెర్ల. మళ్ళా మా మధ్యలో ఇవి ఉన్నాయి. మళ్ళా 2 ఊర్లు ఉన్నాయి మధ్యలో. ఒకటే ఒక ఊరి నుంచి మనం లెఫ్ట్ పోవాలి తమరాజపల్లి. ఆ కొండెక్కి దిగాలి. ఇప్పుడు మనం అంటే బేతంచెర్ల వీడియో కూడా తీసినా అనుకుంటా. ఇంతకు ముందు కొండ దగ్గరికి వచ్చినాం కాబట్టి అది బండికి టాస్క్. ఈ ఘాటును కూడా నమ్మనిక లేదు. 2 నెలల్లోనే 2-3 యాక్సిడెంట్లు జరిగినాయి. ఈయన కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా కంట్రోల్ చేసుకోలేక మనం ఎంత జాగ్రత్తగా పోయినా మనం ఏం చేయలేము. ఆడ కింద ఒకటి, ఏడొకటి, ఆడ ముందర ఒకటి ఉంది. ఇది తక్కువనే లేదు. 2 ఫస్ట్ చూపించిన 2 చాలా డేంజర్. ఇవి అంత పెద్దగా లేదు. వెయిట్ కూడా ఎక్కువ లేవు. బండి స్పీడ్ కొట్టాలి. 20 లోపలనే పోతుంది. అది పడిపోయింది స్పీడ్. అవతల పనే బెస్ట్.
ఎవ్వరిసింది ఉండదు. వాడేమంటాడు ఈడేమంటాడు, ఈడవుతూ కొద్దిగా డేంజరే, మరి ఆడ కిందంతలే కింద పూర్తి డేంజర్. కొండ దాటితేనే సిమెంట్ నగర్ ఉండ, మళ్ళీ ఇటు పోవాలి, రైట్ సైడ్ పోవాలి, రైట్ సైడ్ పోయి పోతే ఇంకా సిమెంట్ నగర్ వస్తుంది. సిమెంట్ నగర్ వచ్చేసినాం, సిమెంట్ నగర్ దాటినాక 8 కిలోమీటర్లు ఉందో చూడాలా. ఏ నుంచి ఇంకా దగ్గరనే 10 లోపలనే, 10 లోపలనే ఉంటుంది. అప్పుడు బాగుపడుతుంది ప్లేకు. పొద్దున 2000 గొప్ప పడిలే, ఎందుకు పడుతుంది పెదంచర్ల 8 చూపిస్తుంది. 8, 6 అంటే 10. ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీ అన్నాకనే అనుకుంటా ఇది తయారైంది. సిమెంట్ నగరాన్ని పడింది అనుకుంటే. లోపల చాలా పెద్దగా ఉన్నట్టుంది సిమెంట్ నగర్. చూడడానికి రోడ్డు మీద చిన్నగా కనిపిస్తుంది. ఫ్యాక్టరీ పోయేటప్పుడు పెట్టడానికి ట్రై చేస్తా, చూద్దాం. లేట్ అయినట్టుంది బేజన్చర్ల పడిగా. తొందర పోవాలా. మళ్ళీ గేట్ వాళ్ళు ఉంటారు, వానికి 100 రూపాయలు అడుగుతాడు, 50 అడుగుతాడు. ఎంత డిమాండ్ చేస్తాడో అసలు ఈ గేట్ల పంచాయతీ ఏందో అర్థం కాదు. ఈ పైన వాళ్ళేమో కట్టకూడదు, ఏం అవసరం లేదు అంటారు, కింద ఏమో వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళది అది ఇది అని చెప్తారు. అడిగని కట్టాలి. వాళ్ళు వాడినారు, ఊర్లో సర్పంచులు వాడినారు, డబ్బులే ఊరికి వచ్చినాయి. పాడిగలు ఆడిగా ఉంటాయి బాబు. ఎన్ని పాడిగలు ఉంటాయి మీకు గేట్లు కట్టుకుంటుండాలా. తర్వాత వచ్చేది బుగ్గానిపల్లెలో కొద్దిగా తప్పు ఉంది. బుగ్గానిపల్లెలో ఉందో మళ్ళీ 7 ఉందో 5 ఉందో, మళ్ళీ అది స్పీడ్ తక్కువ తెలుసు, కావాల్సిగా పెట్టినట్టు తెలుసు. ఇదేమో బుగ్గానిపల్లె సిమెంట్ నగర్ రైల్వే స్టేషన్. బుగ్గానిపల్లె దాటబోతున్నాం. నెక్స్ట్ బేతంచెర్ల కుమారస్వామి గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా ఏదో పేరు ఉంది, స్కూల్ పేరు. వాడికి పోవాలి ఇప్పుడు మనం. కర్నూలు డోను బనగానపల్లె దినేశాం గుడి ఉంటుంది. బేతంచెర్లలో గేటు యాదవ్ చట తక్కువ కాదు, తప్పించుకొని మొత్తం అని బండి అడబెట్టేగానే వస్తారు చూడు ఖచ్చితంగా. శేషిరెడ్డి ఉన్నత పాఠశాల దీని ఎదురుగానే. శ్రీ కుమారస్వామి ఏదో గొడవకాడ దింపమంటాడు, ఇన్ని దింపమంటాడు. అమ్మయ్య అన్లోడ్ అయిపోయింది. బయట వాళ్ళు అయితే తగలలేదు. నా అదృష్టం వాళ్ళు ఈరోజు లేకపోతే 50, 100 డిమాండ్ చేస్తాను. అన్లోడ్ అయిన వీడియో చూడలేకపోయినా కానీ లోడింగ్ అయిన వీడియో చూపిస్తే ఇది పోతే అది అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజుతో ఈ వీడియో సమాప్తం. బేతంచెర్లది అప్పుడే సమాప్తం అంటే మళ్ళా అన్లోడ్ చేసి అది నిజంగా ఏ సంవత్సరం చేసినా అనుకుంటారు కదా. మీరు చూపిస్తా కొద్దిగా డౌన్లోడ్ చేసినవి కాళ్ళట్నే ఉన్నాయి, అన్నట్నే ఉన్నాయి. కాళ్ళు చుట్టుకుని నేర్పుంటుంది నాకు ఈరోజు. బ్రేక్ ఆయిల్ సగం పోయింది కింద.